బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూమిని త్వరగా అభివృద్ధి చేస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. 3 ఏళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా ప్రాంగణం పూర్తి చేయాలని సీఎం చెప్పారన్నారు. తుళ్లూరు మండలం వడ్డమానులో 2వ విడత భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాజధాని ప్రాంత రైతులకు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కోరారన్నారు. ఇప్పుడే సీఎం చంద్రబాబుతో మాట్లాడారని, దానికి ఆయన అంగీకరించారని చెప్పారు. ఈ నెల 6వ తేదీ వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని మంత్రి ప్రకటించారు. 1,50,000 రూపాయల వరకు దీన్ని వర్తింపజేస్తామని తెలిపారు. ఇక దీని గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, మరి ప్రస్తుతం మంత్రి నారాయణ తెలియజేసిన వివరాలు అప్డేట్ తెలియజేయండి. రైట్ మహిదా, సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ సంబంధించి 16,666 ఎకరాలు అయితే ప్రభుత్వం సమీకరించబోతుంది. దానికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఈరోజు తుళ్లూరు మండలం వడ్డమాన్ అనే గ్రామం నుంచి మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ ప్రారంభంతో పాటు తుళ్లూరు గ్రామంలో వడ్డమాను గ్రామంలో ఏర్పాటు చేసిన సిఆర్డీఏ యూనిట్ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. అంటే ల్యాండ్ పూలింగ్ సంబంధించి 7 గ్రామాల్లో కూడా సిఆర్డీఏ యూనిట్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ మొత్తం కూడా పూర్తయ్యేంత వరకు కూడా గ్రామ ప్రజలకు సిఆర్డీఏ అధికారులు అందుబాటులోకి వచ్చేందుకు ఈ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఈ రోజు జరిగిన ఈ ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఉందో ఈ గ్రామ సభకు సంబంధించి కార్యాలయం ఓపెనింగ్ తర్వాత ఆ గ్రామ రైతులతో మంత్రి గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో మంత్రి ప్రజలందరూ కూడా అనేక డిమాండ్స్ మంత్రికి తెలియజేయడం జరిగింది. అయితే ప్రధానంగా రైతులకు నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎవరికైతే రైతులకు పొలం మీద లోన్ తీసుకొని ఉంటారో, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కి సిద్ధంగా ఉన్న రైతులు వాళ్ళందరికీ కూడా 1,50,000 రూపాయల వరకు కూడా ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయనుంది. కాబట్టి నిజంగా ఒక పెద్ద ఉపశమనం అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చాలా మంది రైతులు భూములకు సంబంధించి లోన్ తీసుకుంటుంటారు. అవన్నీ కూడా బ్యాంకులకు మళ్ళీ కట్టాలంటే చాలా ఆర్థిక భారం. సడన్ గా రైతులు కోరిన వెంటనే ఆ గ్రామ సభలో సీఎం చంద్రబాబుకి ఫోన్ చేసి వెంటనే ఆయన అనుమతితో వెంటనే కూడా నిర్ణయాన్ని ప్రకటించారు. నిజంగా ఇది గొప్ప విషయం అని కూడా రైతులందరూ కూడా ఇక్కడ చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కౌలు విషయానికి కూడా గతంలో జరీబ్ భూములకైతే 50,000 రూపాయలు, అదేవిధంగా నాన్ జరీబ్ అయితే 30,000 రూపాయలు కౌలు ఇచ్చారు ఫేజ్ 1లో. ఫేజ్ 2కి సంబంధించి దాదాపు 13 ఏళ్ళు గడుస్తుంది. కాబట్టి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ 1 స్టార్ట్. ఇప్పుడు అన్నిటికీ రేట్లు పెరగడంతో రైతులందరూ కూడా మరింత కౌలు పెంచాలని కూడా కోరారు. దానికి కూడా మంత్రి సానుకూలంగా స్పందించి సీఎం చంద్రబాబుతో పాటు మిగతా అధికారులతో కూడా మాట్లాడి ఖచ్చితంగా రైతులకు అనుకూలమైన నిర్ణయమే తీసుకుంటాము, ఖచ్చితంగా కౌలు విషయంలో కూడా మరికొంత డబ్బు అయితే పెంచి రైతులకు అందజేస్తామని కూడా హామీ ఇచ్చారు. దాంతో పాటు వచ్చే 3 ఏళ్లలోనే ఏవైతే 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారో సెకండ్ ఫేజ్ లో, వాటిల్లో కూడా మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా కల్పించి, అంటే పెద్ద ఎత్తున ఆ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, విద్యుత్ పరికరాలు కానీ అన్నింటినీ కూడా ఏర్పరిచి అందుబాటులోకి తెస్తామని కూడా మంత్రి ఆ సభలో రైతులకు హామీ ఇచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్. అయితే మరి మిగిలిన గ్రామాలకు సంబంధించి అక్కడ ల్యాండ్ పూలింగ్ ఎప్పుడు జరగబోచ్చు, దీని గురించి ఏమన్నా మంత్రి తెలియజేశారా? అప్డేట్ ఏమైనా ఉందా? రైట్. ఫేజ్ 1లో అయితే 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేశారు. ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి అన్ని గ్రామాల్లో కూడా ఒకేసారి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియని స్టార్ట్ చేశారు. అది కొంత కన్ఫ్యూజన్, అదేవిధంగా చాలా సమస్యలు రావడంతో ఈసారి ఆ విధానానికి స్పష్టి చెప్పి ఈసారి ఏ గ్రామానికి ఆ గ్రామం వైజ్గా, అంటే 7 గ్రామాలకు కూడా సపరేట్ గా నోటిఫికేషన్ ఇస్తున్నారు ల్యాండ్ పూలింగ్ సంబంధించి. ఈ రోజు వడ్డమాను, అదేవిధంగా మరొక గ్రామానికి కూడా ఎండ్రాయి అనే గ్రామానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఈ 2 గ్రామాలకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. ఇక రేపు ఎల్లుండి మిగతా రోజుల్లో కూడా మిగిలిన గ్రామాలకి ల్యాండ్ పూలింగ్ సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారు. ఈ అన్ని గ్రామాల్లో కూడా సిఆర్డీఏ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా అక్కడ ఆ సిఆర్డీఏ అధికారులు కూడా ప్రతిరోజు అందుబాటులో ఉంటారు. కాబట్టి తొందరగా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను కంప్లీట్ చేసి రైతులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా తొందరగా ఇచ్చి అక్కడ అభివృద్ధి కార్యక్రమం ఏవైతే ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందో, అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్ అన్నింటిని కూడా నిర్మాణ పనులు తొందరగా ప్రారంభించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.